హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి గృహిణి. ఈరోజు మనం ఈ వీడియోలో పాత అల్యూమినియం కుక్కర్ని, అదేవిధంగా ఇడ్లీ పాత్రల్ని, అల్యూమినియం బాందీల్ని దేన్నైనా సరే చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో మనం తెలుసుకుందామండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా త్వరగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం. ముందుగా కుక్కర్లోకి 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సర్ఫ్ పౌడర్ని వేసుకోవాలండి. ఏ డిటర్జెంట్ పౌడర్ అయినా పర్లేదు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇక్కడ ఒక నిమ్మకాయని సగం కట్ చేసుకొని ఈ విధంగా నిమ్మరసాన్ని వేసుకున్నాక తొక్కని పడేయకుండా ఒక సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ని మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనం 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మరగపెట్టుకోవాలి. ఇలా నురగ వచ్చేంత వరకు బాగా మరగపెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వెడల్పాటి పాత్రలోకి ఈ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని మనం ఈ పాత్రలో పెట్టుకుంటే కుక్కర్ అడుగు భాగం కూడా మనకి ఈజీగా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ని తీసుకొని ఇదే వాటర్తో కొద్దిగా డిష్ జెల్ని ఉపయోగించి మనం ఈ కుక్కర్ని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా నల్లగా అనిపిస్తే స్టీల్ స్క్రబ్బర్తో కూడా మనం ఇదే వాటర్తో కొద్దిగా డిష్ జెల్ని ఉపయోగించి మనం క్లీన్ చేసుకోవాలి. మనకి ఎక్కువగా ఈ కుక్కర్లో వాటర్ ఎక్కువగా మరిగించినా సరే, లేదు అనుకుంటే కేక్ని బేక్ చేస్తాం కదా, ఆ టైంలో మనకి ఇలా కుక్కర్ నల్లగా వస్తుందండి. చూసారు కదా, సైడ్స్ కూడా బాగా నల్లగా ఉంది. సో దీన్ని అంతటినీ ఒకసారి బాగా మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక మీకు ఫస్ట్లో చెప్పాను కదా, నిమ్మకాయ తొక్కను పడేయొద్దని, ఆ తొక్కతో ఇప్పుడు ఒకసారి మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకు అల్యూమినియం పాత్రలు అనేవి మంచి షైనింగ్ వస్తాయండి. ఇప్పుడు ఒకసారి వాటర్తో కడిగితే చూడండి, అడుగు భాగంలో మీకు వాటర్ ఎంత నల్లగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇక్కడ మీకు చూపిస్తాను కుక్కర్ అనేది మనకి ఎంత తెల్లగా వచ్చిందో అనేది. చూసారు కదా, సైడ్స్ కూడా మనకి ఆయిల్ మరకలన్నీ పోయి నీట్గా వచ్చిందండి. ఈ విధంగా మనం నెలకు ఒకసారి చేసుకున్నట్లయితే నీట్గా ఉంటాయి కొత్త వాటిలా. ఇప్పుడు మనం కుక్కర్ పై లిడ్ని కూడా క్లీన్ చేసుకుందాం. అదే వాటర్తో కొద్దిగా డిష్ జెల్ని ఉపయోగించి మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్తో దీన్ని క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా ఉందండి. చూసారు కదా, చాలా ఈజీగా త్వరగా మనం ఈ విధంగా అల్యూమినియం పాత్రల్ని క్లీన్ చేసుకోవచ్చండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.